ఎప్పుడైతే రేవంత్ రెడ్డి వచ్చి ఎక్స్ట్రా షోలకి నేను పర్మిషన్ ఇక నుంచి ఇవ్వను, టికెట్ రేట్లు పెంచుకోవడానికి నేను అనుమతి ఇవ్వను అని క్లియర్గా చెప్పిన తర్వాత అసలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో మంచి ఒపీనియన్, బ్రహ్మాండంగా అదైతే అసలు చాలా అప్రిషియేట్ చేస్తారు. సిక్సర్ కొట్టినట్టు అయిపోయింది ఒకసారి. చాలా అప్రిషియేట్. అసలు మొన్న నా డిబేట్ లో అనౌన్స్ చేసిన రోజు తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్, థియేటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు విజయేందర్ రెడ్డి గారు. ఆయన అసలు చాలా అబ్బిపోయినాడు ఆ స్టేట్మెంట్ గురించి మాట్లాడుతూ. వెల్కమింగ్ స్టేట్మెంట్ అండి ఇది. లేకపోతే థియేటర్ లో ఒక్కొక్క థియేటర్ ఒక రేట్ ఉంటే అంతవరకు ఓకే, కానీ సినిమాకి రేట్లు ఏంటి అని దే ఆర్ వెల్కమింగ్. చనిపోయిన రేవతి ఫ్యామిలీ చూడండి, 3,000 టికెట్ కొనుక్కుని వెళ్ళారు. నచ్చబోతుంది ఎవరు అంటే ప్రభుత్వాలు వీటికి పర్మిషన్ ఇచ్చి నష్టం చేస్తున్నది పేదోళ్ళకే. అందువల్ల ఆయన అన్నాడు ఇవ్వకపోవడం చాలా మంచి పని అని. ఏపీ సీఎం జగన్ చూపు సినిమాలపై పడింది. సినీ పరిశ్రమను లక్ష్యంగా చేసుకుని కక్ష సాధింపు చర్యలకు దిగారు. ఆన్లైన్ టికెటింగ్ విధానం, సినిమా టికెట్ల ధరల తగ్గింపు, బెనిఫిట్ షోలు రద్దు వంటి అంశాలను ప్రస్తావిస్తూ జీవో నెంబర్ 35ని ప్రభుత్వం జారీ చేసింది. అయినా జగన్ పట్టు వీడలేదు. ఆన్లైన్లోనే సినిమా టికెట్లు విక్రయించే విధానానికి శ్రీకారం చుట్టారు. ఇక బెనిఫిట్ షోలు కూడా పూర్తిగా రద్దు చేశారు. ఇటీవల విడుదలైన బాలకృష్ణ అఖండ సినిమాపై కూడా ఆ ప్రభావం పడింది.